అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరుగుతోంది. గంగవరం కాలేజీలో విద్యార్థులను వేధిస్తున్నాడు ఓ ప్రిన్సిపల్. తన రూమ్కి రావాలని ఆ విద్యార్థులను టార్చర్ చేసినట్టుగా ఆ విద్యార్థులు చెప్తున్నారు. ఇక డబుల్ మీనింగ్ మాటలతో ప్రిన్సిపల్ రామకృష్ణ తమని టార్చర్ పెడుతున్నారంటున్నారు ఆ విద్యార్థినులు. సబ్బులు షాంపులు ఎరగా వేసి లోపరుచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడట ప్రిన్సిపల్. లైంగికంగా తమను వేధించారంటూ కూడా స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారు. గంగవరంలోని ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఆ కాలేజీ ప్రిన్సిపల్ రామకృష్ణ తమని వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సబ్బులు షాంపులు ఎరగా చూపించి తమని లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రిన్సిపల్. డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కూడా తమని ఇబ్బంది పెడుతున్నారంటున్నారు ఆ విద్యార్థినులు. పదే తమ రూమ్కి రావాలంటూ కూడా విద్యార్థులకి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఆ ప్రిన్సిపల్ అంటూ కూడా ఆ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఆ ప్రిన్సిపల్ వ్యవహారంపై ఆ విద్యార్థులు మాట్లాడారు, తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం మాట్లాడారో చూద్దాం. గంగవరం జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను. ఏజీహెచ్ఎస్ గంగవరం హై స్కూల్లో నేను చదువుకుంటున్నాను. వసతి గృహం అక్కడ ఇచ్చారు. మేము సెలవులకి అందరూ వర్షాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అలాగే మేము 5గురమే మిగిలాము. మా 5గురికి హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సార్ హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది దూరంగా వెళ్ళలేము అనేసి, దూరం వాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు పెన్నులు అన్నీ కొనేసి ఇచ్చారు. అలాగా మాకు అసభ్యంగా ప్రవర్తించారు. మేము అలాగా 5గురు విద్యార్థులను బాధపడ్డాము. విద్యార్థి బాధపడకూడదని సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను. ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు, అలాగే ఏ గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఈసారికి కఠిన చర్యలు తీసుకుంటారని కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సస్పెండ్ చేయాలని ఆ సారు మాతో మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడం ఇలా చేసేవారు. అలాగే మేము 5గురం మొన్న వరదబాధ సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు దగ్గర వాళ్ళు. మేము 5గురమే ఉండేము. మా 5గురికి సబ్బులు పెన్నులు ఏమన్నా లేకపోతే కొనిచ్చారండి. కొనిచ్చి మమ్మల్ని లోకుగా చూసుకొని మాతో మిస్బిహేవ్ చేయడము, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడము, అలాగే మాతో విషయాలు చెప్పి మమ్మల్ని లొంగ తీసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలా చేసి దగ్గరికి లాక్కోవడము, చేయి పట్టి లాగడము, హగ్ చేసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. అలాగే అతనికి ఆ హెచ్ఎం సార్కి కఠినమైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాను. జూనియర్ కాలేజీలో నేను చదువుతున్నాను. మాకు బాలికల పాఠశాలలో మాకు వసతి గృహం అనేది ఏర్పాటు చేశారు. మొన్న మధ్యన 4 రోజులు వర్షాల వల్ల సెలవు ఇచ్చారు. అప్పుడు సార్ మాకు పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల రాలేరనేసి సబ్బులు గట్ట పెన్నులు గట్ట కొనివ్వడం, ఆ తర్వాత నుంచి మాతో చాలా మిస్బిహేవ్ చేశారు. కాలేజీలో నేను చదువుకుంటున్నాను. జేటీహెచ్పి హై స్కూల్లో మాకు ఒక గృహం ఏర్పాటు చేశారు. మొన్న వరదబాధ సెలవులకి మేము 5గురం హాస్టల్లోనే ఉండిపోయాము. మిగతా వాళ్ళందరూ దగ్గర ఊళ్ళో వెళ్ళిపోయారు. మేము దగ్గరగా ఉన్నామని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ సార్ కావాల్సినవి అన్నీ కొనిపెట్టడం వల్ల మాకు లోకువైపోయారు. మేము వాళ్ళకి లోకువైపోయాం అనుకుని మా మీద మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చెప్పుకోలేని చోట్ల కూడా మాకు చేతులు వేయడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం అలాంటివి జరిగాయి. 10th క్లాస్ చెల్లెలతో మా మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఒంటరిగా పిలవడం, మా మీద అవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పడం, వాళ్ళు ఒకవేళ మాకు చెప్పకపోతే వాళ్ళని గసరడం, ఇలాంటి చర్యలు జరిగాయి. ఆ సార్ మాకొద్దు, మా హాస్టల్లో అంటే మేము టీసీ తీసేసుకుంటామని మా ప్రిన్సిపల్ సార్తో చెప్పాం. మా ప్రిన్సిపల్ సార్ తగిన చర్యలు తీసుకొని ఆ సార్ని బేగా హాస్టల్లో నుంచి వెళ్ళగట్టారు. కానీ ఆ సార్ మళ్ళీ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళారని తెలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కంచె చేనుమేసిందని చందంగా విద్యార్థుల చదువు కోసం తల్లిదండ్రులు చాలా బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి విద్యార్థులని చదువు కోసమని కాలేజీలోకి పంపిస్తే ఆ కాలేజీలో ప్రిన్సిపల్ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ క్రమశిక్షణగా
ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఉద్యోగాల కోసమో వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట వేసే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి పనిని వదిలేసి విద్యార్థులు ఈ రకంగా టార్చర్ చేస్తారా? ఆ విద్యార్థుల యొక్క దీన స్థితిలో వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూసారు కదా. తనపై ప్రేమ ఉందని చిన్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా చెప్పేవాడట. ఒంటరిగా రూమ్లోకి రమ్మని పిలిచేవాడట. సబ్బులు షాంపులు ఎరగా చూపించి వారితో టచ్ చేసే ప్రయత్నం చేసేవాడట. హగ్ చేసుకునేవాడట. ఈ రకంగా అమ్మాయిలు చెప్తున్న మాటలు వింటే ఏ తల్లిదండ్రి కూడా, ఇప్పటికే తల్లిదండ్రులు చాలా వరకు అమ్మాయిలు బయటకు రావడం అంటే కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. బయట ఎప్పుడేం జరిగేదో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు ఇక కాలేజీల వరకు కూడా విద్యార్థులను చదువు చెప్పాల్సిన ప్రిన్సిపల్లు, యాజమాన్యం, టీచర్లు కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్కి పాల్పడితే రేపటి రోజున తిరిగి గత చరిత్రనే మరి పునరావృతం అయిపోయి వంట గదికే ఆడవాళ్ళు పరిమిత అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రిన్సిపల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఆ ప్రిన్సిపల్పై ఎటువంటి చర్య తీసుకుంటే బాగుంటుంది? ఎస్, మీ యొక్క అభిప్రాయాన్ని ఆ ప్రిన్సిపల్పై ఎటువంటి చర్య ఉంటే బాగుంటుంది, మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ప్రయత్నించండి. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, అసలు ఏం జరిగింది? ఒక ప్రిన్సిపాల్గా విద్యాబుద్ధులు నేర్పించి ఆ విద్యార్థులను క్రమశిక్షణబద్ధంగా ఒక లక్ష్యం వైపు నడిపించాల్సిన ప్రిన్సిపాలే ఈ రకంగా వారిని వేధిస్తూ వారిని లోబరుచుకునే ప్రయత్నం కూడా చేస్తారంటే ఎటువంటి విధంగా కనబడుతోంది విషయం? సో ప్రస్తుతం ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఎస్, మనం ఏదైతే విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయవలసినటువంటి ఉపాధ్యాయులు ఈ విధంగా వ్యవహరించడం మొత్తం అంతా కూడా సంచలనంగా మారుతుంది. రోజు రోజు కూడా శృతిమించిపోతున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో మనం ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం గురుకుల పాఠశాలలో విద్యార్థులు 100 నుంచి 200 వరకు గుంజులు తీసిన ఘటన అంతా కూడా సంచలనంగా మారింది. ఆ ఘటన మరొక ముందే మరొక ఘటన అయితే బలి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క గంగవరం మనం చూసుకుంటే గంగవరం జూనియర్ కాలేజ్ ఏజెన్సీలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల ఎంతో విద్యార్థులు, ఎంతో పేద విద్యార్థులు అయితే అందులో చదువుకుని ఉంటారు. ఈ యొక్క చుట్టుపక్కలకు రాలేని విద్యార్థులు ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క జూనియర్ కళాశాలలే ప్రధానం ఎంతో కీలకమైన మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క వర్షాకాలం మనం చూసాం, ఇటీవల వరదలు విలయతాండం చేశాయి. వరదల సమయంలో కొంతమంది విద్యార్థులు ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండి అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే కొంతమంది విద్యార్థులు అక్కడ వసతి గృహంలోనే ఉండిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ 4 విద్యార్థులు అయితే ఉండిపోయిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం రామకృష్ణ ఎవరైతే ఉన్నారో అలాగే రామకృష్ణ అయితే విద్యార్థులతో సరదాగా మాట్లాడడం, సరదాగా వాళ్ళకి కావాల్సినటువంటి సబ్బులు, షాంపూలు, అలాగే పెన్నులు, పుస్తకాలు ఇవన్నీ కూడా చేసి వాళ్ళనైతే మచ్చిక చేసుకునే పనిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వసతి గృహంలో 4 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మహిళ ఈ 4 కూడా తనకి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడం, అలాగే డబల్ మీనింగ్ డైలాగులు వేయడం, తను వచ్చిన ప్రతిసారి కూడా కలిసిన ప్రతిసారి కూడా వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా మొత్తం అంతా కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి కూడా పంటి కింద బాధనైతే అనుభవిస్తూ వాళ్ళంతా కూడా ఎవరు చెప్పుకోవాలో తెలియక వాళ్ళకి అవసరాలను ఏదైతే తీరుస్తున్నారని ఒక పక్కన ఆనందపడాలో తెలియదు, కానీ ఈ విధంగా హింసిస్తున్నారని ఒక బాధపడాలో తెలియదు. కానీ ఇటువంటి బాధనైతే వాళ్ళైతే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అక్కడ విద్యార్థులందరూ కూడా ఏ దిక్కుతోచని దిశలో అధికారులకైతే ఎట్టకేలకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే రామకృష్ణ ఉన్నారో ప్రిన్సిపల్ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని గత కొన్నాళ్ళ నుంచి ఏదైతే వరదల కారణంగా మేము వసతి గృహంలోనే ఉండిపోవడం నేపథ్యంలోనే పెన్నులు, పుస్తకాలు, అలాగే సబ్బులు, షాంపూలు కూడా తెచ్చి ఈ విధంగా మమ్మల్ని మా దగ్గర చేసుకుని లోబర్చుకునే ప్రయత్నం అయితే చేశారని వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్తో పాటు అక్కడ ప్రైవేట్ పార్ట్స్తో పాటు అన్ని ఎవరైతే విద్యార్థులను అయితే మా లైంగికంగా వేధించే పనిలో ఆ రామకృష్ణ ఉండడంతో వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు కూడా ఓపిక పట్టారు. నిన్న సాయంత్రం అయితే ఎవరైతే అధికారులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా వాయిస్లో విన్నాం ఏ విధంగా అతను ప్రవర్తించారు, అలాగే అతను విద్యాబుద్ధులు చెప్పడం మానేసి ఈ విధంగా వ్యవహరించారు. రామకృష్ణ వల్ల ఎంతమంది బాధిత విద్యార్థులు ఉన్నారు, వారంతా కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యం అధికారులు ఏం స్పందిస్తున్నారు? ఎస్, అంటే రామకృష్ణపై అయితే చర్యలు అధికారులకైతే ఫిర్యాదు చేశారు. ఉటావుటిన ఈ సంఘటన బయటకు రావడంతో అధికారులు అయితే ఉటావుటిన అయితే పరుగులు చేసి దీనిపై ఎంక్వైరీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థి యొక్క స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఈ విద్యార్థిలో ఉన్నారా, గతంలో ఇంకా ఎవరైనా విద్యార్థులు ఈ విధంగా వేధించారు అనే కోణంలో కూడా విచారణ అయితే చేపట్టారు. విచారణ చేపట్టి ఈ రోజు అతనిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే ఆ పిల్లలు సాక్షాత్తు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా జరిగినటువంటి ఘటనలు లైంగిక వేధింపులు ఈ విధంగా చేశారని
అని చెప్పడం అంతా కూడా అధికారులు అయితే సీరియస్ యాక్షన్ తీసుకోమని జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై విచారణ చేపట్టి వెంటనే ఆ రామకృష్ణపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు అయితే రంగం సిద్ధం చేశారో మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఇంకా కొంతమంది విద్యార్థులు ఉండొచ్చు, కానీ ఈ నలుగురు మాత్రమే బయటకు వచ్చారు. వసతి గృహంలోనే అక్కడ ఉండడంతోనే ఈ యొక్క తనతో చనువుగా చేసుకుని ఈ విధంగా వాటిపై లైంగిక వేధింపులు దాడి చేశారనేది ఆరోపణలు అయితే నిజమైనటువంటి పరిస్థితి ఉంది. రామకృష్ణపై కూడా అధికారులు అయితే చర్యలు తీసుకునే మొత్తం రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన గంగవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక దారుణ విషయం బయటపడింది. సో విద్యార్థులకి సబ్బులు షాంపూలు ఎరగా చూపి వారిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు ప్రిన్సిపల్ రామకృష్ణ. సో ప్రిన్సిపల్ రామకృష్ణపై విద్యార్థులు చాలా దుఃఖిస్తూ దయనీయమైన స్థితిలో కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. తమని హగ్ చేసుకునేవాడని, తమని టచ్ చేసేవాడని, తమ గురించి డబుల్ మీనింగ్ డైలాగులతో కూడా మాట్లాడేవాడంటూ కూడా ప్రిన్సిపాల్ రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. సో ప్రస్తుతం ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది ఘటన. ఇటీవల కాలం వర్షాల కారణంగా, వరదల కారణంగా ఇళ్లలోకి వెళ్లకుండా అక్కడే ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఇటువంటి షాంపూలు సబ్బులు సప్లై చేసి వారిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు ప్రిన్సిపాల్ అంటగా చెప్తున్నారు. సో వాళ్ళు చేసిన ఆరోపణల మేరకి ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏం స్పందిస్తారో చూడాలి. సో కంచే చేను వేసిన చదంగా వారి యొక్క లక్ష్యాల ఛేదన కోసం మార్గం సుగమం చేయాల్సినటువంటి ఒక ప్రిన్సిపల్ ఉపాధ్యాయుడు అదే విద్యార్థుల పైన ఈ రకంగా పాల్పడడం, ఎటువంటి పైశాచికత్వాన్ని చూపించడం అనేది డెఫినెట్గా అది ఖండించదగ్గ విషయం, డెఫినెట్గా అది ఇబ్బందికర విషయం. సో ఇటువంటి కొనసాగుతూనే పోతే ఇంకా ఇప్పటికే అమ్మాయిలు రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్నారు. ఏ వైపు నుంచి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుందో, ఏ వైపు నుంచి ఎవరు వచ్చి తమపై పిచ్చిగా ప్రవర్తించే అవకాశం ఉంటుందంటూ కూడా బిక్కుబిక్కుమంటూ వారంతా బయట తిరుగుతున్నప్పటికీ ఈ రకంగా ఏకంగా కాలేజీలోకి స్కూళ్ళలో కూడా ఈ సంస్కృతి చేరిందనంటే ఇక గతంలో ఉన్నటువంటి చరిత్ర తిరిగి పునరావృతమే అవకాశం కనబడుతోంది. ఏ రకంగా అయితే అమ్మాయిలు వంటగదికే పరిమితం చేస్తారో ఆ పరిస్థితి తిరిగి వస్తుందా అనంటే ఇటువంటి సిచ్యువేషన్ అన్ని కూడా చాలా ఇబ్బందికరంగానే మనకు కనబడుతున్నాయి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. సో మీ యొక్క అభిప్రాయాన్ని ప్రిన్సిపాల్ పై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మీ డిమాండ్ ఏంటి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.